welcome to your favorite program Sujan Media Real City. ట్విన్ తెలుగు స్టేట్స్ లో రియాలిటీ సెక్టర్ పై కంప్లీట్ పిక్చర్ అందించేందుకు సిద్ధమైపోయింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. అన్ని ఫెసిలిటీస్ తో, అద్భుతమైన అందంతో, ప్రీమియం లివింగ్ ఎక్స్పీరియన్స్ పంచే ఇంటిని చూడగానే అనిపించే మాట పారడైజ్ ఆన్ ఎర్త్. స్పేషియస్ అండ్ లావిష్ లివింగ్ ఎక్స్పీరియన్స్ ఉండేలా హౌసింగ్ ప్రాజెక్టులను డిజైన్ చేయడంలో ఇండస్ట్రీలో పేరొందిన పౌలోమి ఎస్టేట్స్ డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులలోని లగ్జరీ హౌసెస్ లో ఎందులో అడుగు పెట్టినా తప్పకుండా ఒప్పుకునే మాట పారడైజ్ ఆన్ ఎర్త్ అంటే ఇదే అని. అల్ట్రా మోడర్న్ సిటీ పీపుల్ కోరుకునే ఏ ఒక్క అంశంలోనూ రాజీ పడాల్సిన అవసరం లేకుండా అదరహో అనిపించే ఎమ్యూనిటీస్ తో లగ్జరీ హోమ్స్ ని డెవలప్ చేస్తోంది పౌలోమి ఎస్టేట్స్. వెస్ట్ హైదరాబాద్ లో ఫ్యూచర్ ఐటీ డెవలప్మెంట్ మొత్తం కోకాపేట్ ఏరియాలోనే కొలువుదీరనుంది. ఇలాంటి అతి కీలకమైన లొకేషన్స్ లో అవాంతేని డిజైన్ చేసింది పౌలోమి సంస్థ. సువిశాలంగా విలాసానికి మారుపేరుగా ఉండే లగ్జరీ హోమ్స్ కోరుకునే వారికి పౌలోమి అవాంతే ప్రాజెక్ట్ కరెక్ట్ చాయిస్. ప్రైమ్ లొకేషన్ కోకాపేట్ లో 4.75 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 3 బ్లాకులుగా ఉండే ఈ ప్రాజెక్ట్ లో మొత్తం ప్రాపర్టీలు 475 మాత్రమే. అంటే ఈ ప్రాజెక్ట్ లో హౌజులు ఎంత స్పేషియస్ గా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. లగ్జూరియస్ లైఫ్ స్టైల్, అల్ట్రా మోడర్న్ ఎమ్యూనిటీస్ తో ప్రైమ్ ప్రాపర్టీస్ ను నిర్మించడంలో పౌలోమి సంస్థకు స్పెషల్ రికగ్నిషన్ ఉంది. హైదరాబాద్ కల్చర్ కు ఇంటర్నేషనల్ సొగసులు అద్దుతూ ప్రాజెక్టులను అందిస్తోంది పౌలోమి. ఫ్యూచర్ డెవలప్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన కోకాపేట్ లో అద్భుతమైన ఫెసిలిటీస్ తో పౌలోమి ఎస్టేట్స్ నిర్మిస్తున్న స్పేషియస్ హౌసింగ్ ప్రాజెక్ట్ అవాంతే. అవాంతే ప్రాజెక్ట్ లో మోడర్న్ పీపుల్ ఇష్టపడే ఫెసిలిటీస్ అన్ని అందుబాటులో ఉన్నాయి. అద్భుతమైన ల్యాండ్స్కేపింగ్, ఆకట్టుకునే ఎలివేషన్ వంటి అట్రాక్షన్స్ తో పాటు అందంగా తీర్చిదిద్దిన లాబీలు అవాంతేకి ఇంకో స్పెషల్ అట్రాక్షన్. పౌలోమి అవాంతేలో ప్రతి ఫ్లాట్ అన్ని విధాలుగా వాస్తు ప్రమాణాలకు అనుగుణంగా డిజైన్ చేసింది. ఈ ఏరియాలో అన్ని విధాల బెస్ట్ రియాలిటీ ప్రాజెక్ట్ అంటే పౌలోమి అవాంతే అనడంలో ఎలాంటి సందేహమే లేదు. ప్రాజెక్టు 70% కంప్లీట్ కావడంతో పాటు కస్టమర్ల నుంచి 100% అప్లాజ్ అందుకుంటోంది. మార్తి గారు, వెల్కమ్ టు సుజన్ మీడియా రియల్ సిటీ. ఎలా ఉన్నారు? యా గుడ్. అండ్ హౌ ఇస్ పౌలోమి? గ్రేట్, you're doing great అండి. ఓకే, పౌలోమి ఫ్లాట్స్ ఎప్పుడు కూడా యాక్చువల్ గా చాలా లుక్ వైజ్ చాలా గ్రాండ్ గా, చాలా స్టైల్ గా ఉంటాయి. అండ్ అవాంతే గురించి విన్నది ఏంటి అంటే దే ఆర్ మోర్ స్పేషియస్ అండ్ క్లబ్ హౌస్ చాలా బాగుంది అని కూడా విన్నాము. క్లబ్ హౌస్ కూడా మనకి 28,000 స్క్వేర్ ఫీట్ ఆఫ్ స్పేస్ లో క్లబ్ హౌస్ ప్లాన్ చేశామండి. దీంట్లో మనకి జిమ్నేజియం, స్విమ్మింగ్ పూల్, మనం టెర్రస్ పైన స్విమ్మింగ్ పూల్ ఇచ్చాము. తర్వాత సూపర్ మార్కెట్, తర్వాత చిన్న పిల్లలకి క్రచ్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్ ఉందండి. తర్వాత we also have guest rooms. Apart from this, outdoor లో మనకి kids play area, తర్వాత ప్రాక్టీస్ క్రికెట్ పిచ్, ప్రాక్టీస్ బాస్కెట్బాల్ కోర్ట్ అండ్ ఒక చిన్న ఫుట్సాల్ గ్రౌండ్ కూడా ఇచ్చామండి. there's a ground which is again a unique feature of this project అండి. నార్మల్ గా మనకి ప్రాజెక్ట్స్ లో గ్రౌండ్ లాగా ఎప్పుడు చూడము. సో ఇక్కడ మనకి ఫుట్సాల్ గ్రౌండ్ ఒకటి ప్రొవైడ్ చేశామండి. ఓకే, సో ఐ థింక్ దట్స్ a special thing. These are some of the highlights అండి. So how is the response అండి? అవాంతా రెస్పాన్స్ ఏంటి? The response is good అండి. we've almost 75 to 80% సేల్స్ అయిపోయాయి. ఒక్కసారి కంప్లీషన్ అయిన తర్వాత వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు వైండ్ అప్ దిస్ ప్రాజెక్ట్ ఎంటైర్లీ సేల్స్ పరంగా కూడా. హోప్ఫుల్లీ ఇన్ ద నెక్స్ట్ 6 months వీఆర్ లుకింగ్ టు క్లోజ్ అవుట్ అండి ది ఎంటైర్ ప్రాజెక్ట్. కోకాపేట్ ఈజ్ లైక్ ఎంత గ్రోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. ఐటీ హబ్ కు దగ్గరలో, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, ఎవ్రీథింగ్ ఇస్ వెరీ మచ్ యాక్సెసిబుల్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ నానక్రామ్ కూడా తర్వాత కోకాపేట్ ఈజ్ లైక్ హాట్ సేల్స్. ఇప్పుడు ఐ వుడ్ సే కోకాపేట్ ఇస్ ది నెక్స్ట్ డెస్టినేషన్ ఫర్ ఎనీబడి, బీట్ ఐటీ, బీట్ బిజినెస్. అంటే గవర్నమెంట్ ఇస్ ఆల్సో డూయింగ్ అ లాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలపింగ్ దిస్ పార్ట్ ఆఫ్ ది సిటీ. అండ్ రీసెంట్ గా సైకిల్ ట్రాక్ కూడా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అవునండి. ది న్యూ ఇనిషియేటివ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఏంటంటే వీ హ్యావ్ ఫ్రమ్ Narsingi to Kollur, that's about 13 kilometers stretch and ఇది, and Nanakram Guda to TSPA junction, that's about 9 kilometers, totally 21 kilometer stretch లో they're developing a cycle track అండి. And ఈ cycle track కూడా covered with solar panels
అండ్ ఇందులో ఏంటంటే దే ఆర్ డెవలపింగ్ స్మాల్ గార్డెన్స్ ఫర్ పీపుల్ టు యాక్చువల్లీ స్పెండ్ టైమ్, అక్కడ ఈటింగ్ ట్రక్స్. సో దీస్ ఆర్ ఆల్ ఓపెన్ 24/7. అలాగే ఈ నార్సింగి దగ్గర ఒక హబ్ క్రియేట్ చేస్తున్నారండి. అండ్ ఈ హబ్ లో దే ఆర్ యాక్చువల్లీ ప్రొవైడింగ్ లాట్ ఆఫ్ స్పోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ like an athletic track, basketball courts, tennis courts, the football ground. So this infrastructure is being developed by the government. So there's a lot of things that are happening. అంటే ఈ స్ట్రెచ్ ఆఫ్ 21 కిలోమీటర్స్ కూడా మనకి ఓఆర్ఆర్ వైపు ఇరువైపున సర్వీస్ రోడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా 100 feet రోడ్ గా దాన్ని డెవలప్ చేస్తున్నారు. సో దిస్ వర్క్ ఈస్ ఆల్రెడీ అండర్ ప్రోగ్రెస్ అండి. ప్రాబ్లీ బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ వుడ్ బీ ఇన్ ప్లేస్ అండి. కోకాపేట్లో జరుగుతున్న కొత్త డెవలప్మెంట్స్, కోకాపేట్ SEZ రీసెంట్ గా ఇయర్ ఎగో నియోపోలిస్ అనే కొత్త వెంచర్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఆక్షన్ చేశారు. ఈ SEZ లో కూడా మొత్తం రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ వెంచర్స్ డెవలప్మెంట్ గురించి గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది. సో ఇందులో భాగంగానే నియోపోలిస్ దగ్గర ORR ఒక జంక్షన్ క్రియేట్ చేస్తున్నారు. సో దిస్ జంక్షన్ ఏమవుతుందంటే మనకి ORR కి యాక్సెసిబిలిటీ పెరుగుతుంది ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి. సో ది యాక్సెస్ ఒక్కసారి పెరిగినప్పుడు పీపుల్ అక్కడ ఉండే వాళ్ళకి సిటీకి వెళ్ళడానికి కానీ, అవుట్స్కర్ట్స్ ఇంకేదైనా ఊర్లోకి వెళ్ళడానికి కానీ యాక్సెస్ చాలా ఈజీగా ఉంటుంది. ఇట్స్ అ ఫ్యూచర్ డెస్టినేషన్ డెఫినెట్ గా చెప్పాలి అంటే. ఫ్యూచర్ ప్రైమ్ లొకేషన్ ని ప్రెజెంట్ అంచనా వేయగలిగే ప్లానింగ్, అనుకున్న టైం కి ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసే పర్ఫెక్ట్ టైమింగ్, వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్, కస్టమర్లకు ఆధారాభిమానాలను దక్కించుకోవడంలో కీలకం. ఈ అన్ని అంశాల్లో ది బెస్ట్ గా నిలిచిన రియాలిటీ సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ఈ సంస్థ అతి తక్కువ కాలంలోనే 3 ప్రాజెక్టులను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి మార్కెట్ లో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. నిఖిలా అంటే హ్యాపీనెస్ కు మరో పేరు అనేంత గుర్తింపు రావడంతో ఈ సంస్థ ప్రాజెక్టులంటే కస్టమర్లు ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. హైదరాబాద్ లో IT డెవలప్మెంట్ అంతా మోకిలా వైపే ఉంది. ఇక్కడ ప్రాపర్టీ అంటే గోల్డ్ మైన్ అన్నంతగా మోకిలాకు మంచి పేరు వచ్చేసింది. ఈ గ్రోత్ ను ఎంతో ముందుగానే గెస్ట్ చేసిన నిఖిలా సంస్థ MD వి శ్రీనివాసరావు గారి చక్కని ప్లానింగ్ తో మోఖిలాలో ప్రెస్టీజియస్ గా ఇప్పటి వరకు 3 ప్రాజెక్టులను కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఇదే ఏరియాలో రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ తో మరో సంచలనాన్ని సృష్టించబోతున్నారు. మోఖిలాలో ది బెస్ట్ లగ్జూరియస్ లివింగ్ ప్రాజెక్ట్ గా రాయల్ పెవిలియన్ రెడీ అవుతోంది. నిర్మాణంలో నాణ్యత, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ల మధ్య సరైన బ్యాలెన్స్ తో కస్టమర్లకు చక్కని ఎంపిక అందివ్వడం, అలాగే ప్రైమ్ లొకేషన్ లో అఫోర్డబుల్ సెగ్మెంట్ లో సకల వసతులతో ప్రాపర్టీలను అందిస్తూ హైదరాబాద్ రియాలిటీ రంగంలో సరికొత్త ధృవతారగా దూసుకువెళుతోంది నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ప్రశాంతమైన వాతావరణంలో సొంతింటి కలను సాకారం చేస్తోంది నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. మోకిలాలో వివంతా సెంట్రల్ కోర్టును ప్రపంచ స్థాయి ప్రమాణాలతో డెవలప్ చేసింది ఈ సంస్థ. కమ్ హోమ్ టు హ్యాపీనెస్ అంటూ వివాంతా సెంట్రల్ కోర్ట్ అనెక్స్ ప్రాజెక్టును డెవలప్ చేసింది నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ఇక ప్రైమ్ లొకేషన్ గా మారిన మోకిలాలో మరో ప్రాజెక్టును డెవలప్ చేసేందుకు రెడీ అవుతోంది నిఖిలా కన్స్ట్రక్షన్స్. వివాంతా రాయల్ పెవిలియన్ పేరుతో సిద్ధమవుతోన్న ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం నుంచి ఇప్పటికే అన్ని అనుమతులు వచ్చాయి. సార్, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, మోకిలాలో 3 ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేశారు. సో నెక్స్ట్ రాయల్ పెవిలియన్, దీని గురించి చెప్తారా? మోకిలాలో 3 ప్రాజెక్టులు ఎట్ ఏ టైం మొదలుపెట్టి కంప్లీట్ చేశాము. ఈ జర్నీలో చాలా ఆనందం పొందాను. రాయల్ పెవిలియన్ ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది, అన్ని రకాల అనుమతులు పొంది. రాయల్ పెవిలియన్ మనకి 420 ఫ్లాట్స్ గా పర్మిషన్ తీసుకోవడం జరిగింది. 4 పోడియం స్లాబ్స్, 15 రెసిడెన్షియల్ ఫ్లోర్స్, మొత్తం కలిపి 19 ఫ్లోర్స్ అనమాట. మనం 420 ఫ్లాట్లు నిర్మిస్తున్నాం. దీంట్లో 3 బ్లాకులుగా విభజించి బ్లాక్ B లో ఎక్స్క్లూజివ్ గా 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ బిగ్గర్ సైజ్ లో పెట్టాము. అలాగే రాయల్ పెవిలియన్ అపార్ట్మెంట్ లో వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ అన్ని కూడా డిజైన్ చేశాము. క్లబ్ హౌస్ లో ఇచ్చే కామన్ ఫెసిలిటీస్ తో పాటు లైక్ సూపర్ మార్కెట్, బ్యాంకు, బ్యాంకెట్ హాలు, ఇండోర్ జిమ్, అలాగే టెర్రస్ పూలు, కాఫీ షాపు, వర్క్ స్టేషన్స్, ఇండోర్ చిల్డ్రన్ గేమ్స్, ఇవే కాకుండా మనం టెర్రస్ మీద కూడా అనేక రకాలైనటువంటి ఫెసిలిటీస్ ని డిజైన్ చేయడం జరిగింది. సంస్థ లేటెస్ట్ సెన్సేషన్ గా మోకిలాలో డెవలప్ చేస్తోన్న రాయల్ పెవిలియన్ అటు డెవలప్మెంట్ ఇటు ట్రాన్స్పోర్ట్ పరంగా అన్నింటికీ అనువైన ప్రాంతంలో ఉంది. ఫేమస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్నో ఈ ప్రాజెక్టుకు అతి చేరువలో ఉన్నాయి.
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, కోకాపేట్ 10 నుంచి 15 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉంది. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఉండటం, ట్రాన్స్పోర్ట్ పరంగా అడ్వాంటేజెస్ ఎక్కువగా ఉండటం ఇంకో ప్లస్ పాయింట్. మోకిలా కొత్తగా వెళ్ళేటప్పుడు మనం సిటీ బయటకు వెళ్తున్నామనే ఆలోచన అందరికీ ఉన్నప్పటికీ కూడా నాకు అలాంటి ఆలోచన లేదు. ఎందువల్లంటే కొత్తగా ఎమర్జ్ అయ్యే ఐటీ హబ్స్ కి మోకిలా అతి చేరువలో ఉంది. ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్లేస్ అది. సో చక్కటి అభివృద్ధి సాధిస్తుందనే గట్టి నమ్మకం నాకు ఉండటం వల్ల మోకిలలో 3 ప్రాజెక్టులు ఎట్ ఏ టైం మొదలుపెట్టి కంప్లీట్ చేశాము. ఈ జర్నీలో చాలా ఆనందం పొందాను. వచ్చిన కస్టమర్లు అందరూ కూడా అక్కడ ఎంతో ఆనందంగా కోలాహలంగా జీవిస్తున్నారు. ఒక పండగ వచ్చినా, సండే వచ్చినా మనం వెళ్ళి చూస్తే ఎలా ఉంటదంటే అందరూ ఒక గెట్ టుగెదర్ లాగా పిల్లలు, పెద్దలు ఆ వాతావరణాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ కస్టమర్ అనుభూతిని దృష్టిలో పెట్టుకుని ఇంకా బాగా రాయల్ పెవిలియన్ లో అన్ని రకాల ఎమ్యూనిటీస్ డిజైన్ చేసి వరల్డ్ క్లాస్ అపార్ట్మెంట్ గా తయారు చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. సార్, కస్టమర్స్ తో మీ బాండింగ్ ఎలా ఉంది? కస్టమర్స్ అనే కన్నా దే ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే బాగుంటుంది. ఎందుకంటే ఒకసారి మన యూనియన్ లోకి వచ్చిన తర్వాత, ఫ్లాట్ కొనుక్కున్న తర్వాత వాళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగానే అలాగే బాండింగ్ అయిపోతున్నాను నేను. వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు కూడా బాధ్యతగా మనం స్వీకరించి క్లియర్ చేస్తున్నాం. కాబట్టి దే ఆర్ వెరీ హ్యాపీ. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ అవర్ లాయల్ కస్టమర్స్. ఇష్టపడి కట్టుకునే సొంత ఇల్లైనా, కష్టపడి ఏర్పాటు చేసుకున్న ఆఫీస్ అయినా మన్నిక దృఢత్వంతో పాటు అందంగా కనిపించడము ఎంతో ముఖ్యం. కంటికి ఇంపుగా కనిపించేలా చెయ్యాలన్నా, రెప్పు వాల్చకుండా చూస్తూ ఉండిపోవాలన్నా ఆ నిర్మాణానికి వేసే రంగు మీద ఆధారపడి ఉంటుంది. ఆ రంగు అందమైనదే కాదు, నాణ్యమైనది అయినప్పుడే ఆనందం 4 కాలాలు నిలుస్తుంది. నాణ్యమైన పెయింట్స్ ఉత్పాదనలో దేశంలోనే దిగ్గజ సంస్థగా పేరు తెచ్చుకుంది టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్ దాదాపుగా 2 దశాబ్దాలుగా నాణ్యమైన ఉత్పత్తులతో మార్కెట్ లో లీడింగ్ బ్రాండ్ గా ఎదిగింది. ఎంతో మంది కార్పొరేట్ బిల్డర్స్ మెచ్చే కంపెనీగా పేరు సంపాదించుకుంది. 6,000కు పైగా నైపుణ్యమైన పెయింటర్స్ తో 25 ఛానల్ పార్ట్నర్స్ తో దేశవ్యాప్తంగా సేవలందిస్తోంది ఈ సంస్థ. మెట్రో సిటీస్ తో పాటు టైర్ 2 సిటీస్ లోని మేజర్ కన్స్ట్రక్షన్ కంపెనీలకు సేవలందిస్తూ రోజుకు 14 లక్షల SFT సామర్థ్యంతో పనిచేస్తోంది టెక్నో పెయింట్స్. ఎక్కువ కాలం మన్నికతో పాటు ఇంటికి మరింత అందాన్ని తెచ్చే రంగులుగా మార్కెట్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంస్థ టెక్నో పెయింట్స్. యజమాని అభిరుచిని ప్రతిబింబించేలా పలు రకాల రంగులతో దేశంలోని దిగ్గజ సంస్థల్లో ఒకటిగా పేరొందింది. హైదరాబాద్ తో పాటు దేశంలోని అన్ని నగరాల్లోని లీడింగ్ బిల్డర్లకు కలర్స్ ను సప్లై చేస్తోంది. అలాగే దేశవ్యాప్తంగా ఈ సంస్థ తమ ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. ఇటాలియన్ టెక్నాలజీతో కలర్స్ ను తయారు చేస్తోంది టెక్నో పెయింట్స్. నాణ్యమైన పెయింట్స్ ను అతి తక్కువ ధరలో అందించడంలో దేశవ్యాప్తంగా చక్కని పేరును సంపాదించింది. 100% ఇటాలియన్ లుక్ తో పాటు ఇంటికి అందాన్నిచ్చే ఏ అంశాన్ని మిస్ చేయకుండా కస్టమర్ల మదిలో సంతోషాన్ని నింపుతోంది టెక్నో పెయింట్స్. ఇటువంటి కాంపిటేటివ్ ఇండస్ట్రీలో మీరు ఎలా నిలదొక్కుంటూ ఇంత ఇదిగా ముందుకు ఎలా వెళ్తున్నారు? మెయిన్ ఏంటంటే ఈరోజు ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయటం అనేది అది ఓకే, వన్ ఆఫ్ ది వెరీ ఛాలెంజ్. దాంతోపాటు సర్వీసెస్ ఇచ్చే కంపెనీస్ కి చాలా లైఫ్ ఉంటుంది. ఇండియాలో మెయిన్ ఏంటంటే సర్వీసెస్ చాలా ఇంపార్టెంట్. ఏ ప్రొడక్ట్ కైనా కానీ సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్. టైం టు టైం అటెండ్ అవ్వడం, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడం, మ్యాన్ పవర్ మెయింటైన్ చేసుకోవడం, సూపర్వైజ్ చేసుకోవడం అనేది పెద్ద టాస్క్. ఇది అలాంటి వెర్టికల్ ని మేము చాలా స్ట్రాంగ్ వెర్టికల్ గా తయారు చేసాం పాన్ ఇండియాలో. ప్రతి ప్రాజెక్ట్ కూడా మేము ఒక ఓనర్షిప్ తీసుకొని 24/7 ప్రతి ప్రాజెక్ట్ ని ఆపరేట్ చేస్తూ ఉంటాము. క్లయింట్స్ కి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కానీ టైంలీ అటెండ్ అవ్వటం, ప్రతి ప్రాజెక్ట్ ని కూడా వాళ్ళకి ఆన్ టైం డెలివరీ చేయటం, టైం టు టైం ఆ ప్రాజెక్ట్ ని వాళ్ళ షెడ్యూల్ ప్రకారం మనం డెలివరీ చేయటం, ఇవన్నీ చేస్తూ వచ్చాం. అందుకని ఇన్ని ఇయర్స్ లో కూడా మేము ఒక స్ట్రాంగ్ బేస్ డెవలప్ చేసుకుని ఒక పెద్ద కంపెనీస్ కూడా కాంపిటీట్ చేస్తూ వన్ ఆఫ్ ది బిగ్ కంపెనీగా తయారు చేస్తూ వస్తున్నాము. రీసెంట్ గా కూడా మేము కొన్ని బిజినెస్ వెర్టికల్ తయారు చేసాము. మెట్రో సిటీస్ అన్నిటిలో కూడా మేము ఈ అప్లికేషన్ సర్వీసెస్ కోసం ప్రతి సిటీలో కూడా మేము ఒక బిజినెస్ పార్ట్నర్ అపాయింట్ చేసాం. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై
మిగతా సిటీస్ తో పాటు నార్త్ ఈస్ట్ సైడ్ కూడా ఈ సర్వీసెస్ యాడ్ చేసుకున్నాము. దాంతో పాటు మాకు రీటైల్ అనేది పెద్ద ఇండస్ట్రీ. ఏపీ, తెలంగాణ, తమిళనాడులో కూడా B2C అంటే టైర్ 2, టైర్ 3 సిటీస్ కూడా ఎక్స్పాండ్ అయ్యాము. ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో కూడా డిపోస్ పెట్టేసాం. ప్రతి సాట కూడా మా సర్వీసెస్ స్టార్ట్ చేసాం అక్కడ కూడా. సినీ ప్రేమికులకు సరికొత్త మజా అందించే లక్ష్యంతో ఇటీవల నిర్వహించిన సెలబ్రిటీ క్రికెట్ మ్యాచ్ లో బాలీవుడ్ టీమ్ కు టెక్నో పెయింట్స్ స్పాన్సర్ గా వ్యవహరించింది. టెక్నో పెయింట్స్ ను ఇష్టపడే వారితో పాటు బాలీవుడ్ అభిమానుల్లో జోష్ నింపేలా సాగిన ఈ క్రికెట్ కప్పును బాలీవుడ్ టీం సొంతం చేసుకుంది. ఈ క్రికెట్ మ్యాచ్ లో బాలీవుడ్ హీరోలంతా కేవలం అభిమానులకు ఆనందం పంచడమే కాకుండా సమాజానికి ఓ మంచి సందేశం ఇచ్చే లక్ష్యంతో మైదానంలోకి దిగారు. డ్రగ్స్ వాడకాన్ని నిరోధించాలని పిలుపునిస్తూ తమ ఆటతో సే నో టు డ్రగ్స్ అనే నినాదంతో అందరూ ముందుకొచ్చారు. మంచి సోషల్ కాజ్ తో అందరూ ముందుకు రావడంతో దీనికి అండగా నిలుస్తూ టెక్నో పెయింట్స్ స్పాన్సర్షిప్ చేసింది. క్రికెట్ ద్వారా ప్రేక్షకుల్లో ఆనందాన్ని పంచుతూనే సమాజానికి మేలు చేయాలన్న తమ ఆలోచనలకు దిగ్గజ పెయింటింగ్ సంస్థ టెక్నో పెయింట్స్ సపోర్ట్ గా నిలవడం మర్చిపోలేని విషయమని బాలీవుడ్ సెలబ్రిటీస్ అంతా వారి హర్షాన్ని వ్యక్తం చేశారు. మంచి కాజ్ గురించి మీరు ఇక్కడ ఉన్నారు. సే నో టు డ్రగ్స్ ఏం చెప్తారు దీనిపైన? ఆర్గనైజర్స్ ఇనిషియేటివ్ ఎంతైతే ఉందో అంతకంటే గొప్పగా అచీవ్ అకాడమీ వారు, అదేవిధంగా వారు ముందుకొచ్చి ఈ మ్యాచ్ కు స్పాన్సర్ చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఒక లక్ష్యం కోసం, ఒక కాజ్ కోసం ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయం. ఈ రోజు ఆర్గనైజర్స్ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ సే నో టు డ్రగ్స్ అనే కాన్సెప్ట్ ను ముందుకు తీసుకుపోవాలంటే సెలబ్రిటీస్ అందరూ కూడా ఒక దగ్గర జమై అక్కడ ఆట ఆడడం వల్ల ఒక గొప్ప సంకేతాన్ని ఇచ్చినట్టుంటుందనే ఆలోచనతో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఎల్బీ స్టేడియంలో. చాలా సంతోషించదగ్గ విషయం. దానికి అచీవ్ అకాడమీ వారు స్పాన్సరర్స్ గా ఉండడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. सर, ये टेक्नो पेंट्स 21 इयर्स ऑफ एक्सपीरियंस के कंपनी बॉलीवुड को स्पॉन्सर कर रहे हैं, सर कैसा लग रहा है? अच्छा लग रहा है. आई थिंक दे आर डूइंग अ ग्रेट जॉब. क्रिकेट का जो मैच हो रहा है ये बहुत अच्छे कॉज के लिए, इसका इनिशिएटिव बहुत अच्छा है. से नो टू ड्रग्स, तो वी ऑलवेज देयर टू सपोर्ट दीज ग्रेट कॉजेस. నిర్మాణంలో క్వాలిటీ, వర్క్ లో పంచువాలిటీ, లొకేషన్ కు టాప్ ప్రయారిటీ, ఈ 3 అంశాల్లో కస్టమర్లకు డబుల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే విధంగా ప్రాజెక్టులను డిజైన్ చేయడంలో ఇండస్ట్రీలో బెస్ట్ గా గుర్తింపు తెచ్చుకుంది వాసవి గ్రూప్. బడ్జెట్ హౌజులైనా, క్లాసిక్ కల్చర్ కు మోడర్న్ లివింగ్ సొగసులు అద్దుతూ నిర్మించే లగ్జరీ హోమ్స్ అయినా కస్టమర్లు కోరుకునే అంశాలకు మించి ప్రాజెక్టులను డిజైన్ చేయడం వాసవి స్పెషాలిటీ. దాదాపు 3 దశాబ్దాల అనుభవంతో, నిర్మాణ రంగంలో విశేష నైపుణ్యంతో అందరి అభిమానాన్ని చూరగుంది వాసవి సంస్థ. సరికొత్త కాన్సెప్ట్లతో ఎప్పటికప్పుడు ట్రెండీగా ప్రాజెక్టులను డిజైన్ చేయడమే ఈ సంస్థను రియాలిటీ రంగంలో అగ్రగామిగా మార్చింది. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను అత్యుత్తమ క్వాలిటీతో శరవేగంగా పూర్తి చేస్తూ కస్టమర్లచే శభాష్ అనిపించుకుంటున్న వాసవి గ్రూప్ హైదరాబాద్ నగరంలోని ఈస్ట్ వైపు ది బెస్ట్ అనిపించేలా కొత్త ప్రాజెక్ట్స్ ను డెవలప్ చేస్తోంది. ఎల్బీ నగర్ లో అతిపెద్ద హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ వాసవి ఆనంద నిలయాన్ని చాలా గ్రాండ్ గా లాంచ్ చేసింది. మరోవైపు ఉప్పల్ బగాయత్ లో వాసవి క్రౌన్ ఈస్ట్ పేరిట 34 అంతస్తుల ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టింది. ప్రైమ్ లొకేషన్స్ లో అందరూ మెచ్చేలా ప్రాజెక్టులను డిజైన్ చేసే ఆర్గనైజేషన్ గా గుర్తింపు పొందిన సంస్థ వాసవి గ్రూప్. హైదరాబాద్ కు అన్ని వైపులా అన్ని వర్గాల కస్టమర్లకు అందుబాటులో ఉండే విధంగా 15కు పైగా ఆన్గోయింగ్ ప్రాజెక్టులతో రియాలిటీ రంగంలో తన స్థానం ఎప్పుడూ స్పెషలేనని వాసవి ప్రూవ్ చేసుకుంటోంది. మీరు ప్రతి ప్రాజెక్ట్లో ఎలా జాగ్రత్తలు తీసుకుంటారు సార్? అంటే ఆ ప్లానింగ్ అండ్ క్లారిటీ ఎలా ఉంటుంది? ప్లానింగ్ విషయంలో మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. ప్రతి ప్రాజెక్టు ఐకానిక్గా ఉండాలని, డిజైన్ మోడర్న్గా ఉండాలని అనుకుంటాము. ప్రతి కస్టమర్లకు సేవలు అందించడంలో రాజీ లేకుండా అన్ని విధాలుగా వాళ్ళకు అనుకూలంగా ఉండేలాగా మంచి ఆర్కిటెక్ట్, బెస్ట్ కన్స్ట్రక్షన్ స్టాండర్డ్స్ చేసుకుంటూ మంచి థీము, అల్ట్రా ప్రైమ్ లొకేషన్ తీసుకొని వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో నిర్మాణం చేసేందుకు ప్రయత్నిస్తామండి. అత్యంత అనుభవం లేని మా డైరెక్టర్లు కూడా మా కంపెనీలో గ్రోత్లో స్ట్రెంత్ అనే మాట నేను చెప్పి తీరాలి.
లేటెస్ట్ గా హైదరాబాద్ లో ప్రైమ్ లొకేషన్ అయిన ఎల్బీ నగర్ లో ప్రెస్టీజియస్ గేటెడ్ కమ్యూనిటీగా వాసవి ఆనంద నిలయం లాంచ్ చేసింది. 11 టవర్లు 33 ఫ్లోర్లుగా నిర్మిస్తున్న ఈ స్కై స్క్రాపర్ ఈ ప్రాంతంలోనే అత్యంత ఎత్తైనది. 8.5 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో 3576 ఫ్లాట్లతో ఎల్బీ నగర్ కే ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా నిలవనుంది. లావిష్ లుక్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో కస్టమర్లు కోరుకునే అన్ని రకాల కంఫర్ట్స్ కు ఆనంద నిలయం కేర్ ఆఫ్ అడ్రస్. ఎల్బీ నగర్ లో ఆనంద నిలయం అండి. ద సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ వెంచర్ ఇన్ ద సిటీ అండి. అది చాలా పెద్ద వెంచర్. 3700 అపార్ట్మెంట్స్ తోని 8.5 మిలియన్ స్క్వేర్ ఫీట్ తో మేము చేస్తున్నామండి. వి గాట్ ఆల్ ది అప్రూవల్స్ ఫ్రమ్ మున్సిపల్ అండ్ రేరా అండి. అన్ని ప్రభుత్వ అనుమతులతో ఇస్తున్నామండి. హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాలకు బెస్ట్ కనెక్టివిటీ ఉండే ఉప్పల్ భగాయత్ లో వాసవి క్రౌన్ ఈస్ట్ ప్రాజెక్టు డెవలప్ అవుతోంది. స్విమ్మింగ్ పూల్, క్రికెట్ పిచ్, బిలియర్డ్స్, బాస్కెట్బాల్ కోర్ట్, బ్యాడ్మింటన్ కోర్ట్, జిమ్ వంటి ఎన్నో ఫెసిలిటీలు ఈ ప్రాజెక్టులో వారికి అందుబాటులో ఉంటాయి. వాసవి క్రౌన్ ఈస్ట్ అనే ఒక ప్రాజెక్టు ఉప్పల్ బగాయత్ లేఅవుట్ దగ్గర నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి 2 మినిట్స్ దూరంలో 32 ఫ్లోర్స్ తోటి ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని మేము చేపడుతున్నాము. సో ఈ క్రౌన్ ఈస్ట్ అన్న ప్రాజెక్టు పక్కనే వాసవి మెట్రోపోలిస్ ప్రాజెక్టు అనూహ్యమైన స్పందన వచ్చింది. అండ్ అందులో ఆల్మోస్ట్ 50% ప్లస్ సేల్స్ కూడా చేయడం జరిగింది. రియాలిటీ రంగంలో లీడింగ్ ఆర్గనైజేషన్ గా అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్న వాసవి సంస్థ క్రికెట్ అండ్ సినీ ప్రేమికుల అభిమానాన్ని సొంతం చేసుకోవడంలోనూ ముందడుగు వేసింది. ఇటీవల సెలబ్రిటీ క్రికెట్ మ్యాచ్ లో మన టాలీవుడ్ స్టార్లు వాసవి గ్రూప్ స్పాన్సరింగ్ తో వాసవి తెలుగు వారియర్స్ గా బరిలోకి దిగారు. క్రికెట్ మ్యాచ్ అనంతరం మార్చి 1న వాసవి సంస్థ ప్రతినిధులు, వాసవి సంస్థలో పనిచేసే ఉద్యోగులతో టాలీవుడ్ స్టార్లు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడి సంస్థ అభిమానులకు మరింత ఆనందాన్ని పంచారు. వాసవి తెలుగు వారియర్స్ వర్సెస్ వాసవి వారియర్స్ గా సాగినటువంటి ఈ మ్యాచ్ ఆశాంతం హుషారుగా సాగి అటు సినీ ప్రేమికులను ఇటు సంస్థ అభిమానులను ఆనందపరిచింది. రియాలిటీ రంగంలో కస్టమర్ల ఆదరాభిమానాలే సరైన దిక్సూచి. కస్టమర్ల ఆకాంక్షలకు, రేపటి అవసరాలకు తగ్గట్టుగా ప్రాజెక్టులను డిజైన్ చేసినప్పుడే వారి ఆదరాభిమానాలు దక్కుతాయి. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో రియాలిటీ ప్రాజెక్టులను నిర్మిస్తూ కస్టమర్ల అభినందనలు దక్కించుకోవడంలో అగ్రగామిగా నిలుస్తున్న రియాలిటీ ఆర్గనైజేషన్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ తో ప్రైమ్ లొకేషన్స్ లో బెస్ట్ ప్రాజెక్టులను అందిస్తోంది ఈ సంస్థ. తెలంగాణకే తలమానికంగా నిలిచేలా 50,000 కోట్ల పెట్టుబడి ఆకర్షించేలా జహీరాబాద్ చుట్టుపక్కల డెవలప్ చేస్తున్న మొబిలిటీ వ్యాలీ సమీపంలో ప్రీమియం విల్లా ప్లాట్స్ తో ప్రాజెక్ట్ డిజైన్ చేసింది గిరిధారి సంస్థ. జహీరాబాద్ వద్ద డెవలప్ చేస్తున్న సిగ్నేచర్ 1 ప్రాజెక్ట్ బిగినింగ్ నుంచే క్రేజీ ప్రాజెక్ట్ గా గుర్తింపు తెచ్చుకుంది. అలాగే రాబోయే ఐటీ కంపెనీలకు డెస్టినేషన్ గా నిలవబోతున్నటువంటి దివిటిపల్లి ఐటీ పార్క్ వద్ద గ్రీన్ కౌంటీ ప్రాజెక్ట్ ను రెడీ చేస్తోంది. ఐటీతో పాటు ఇతర రంగాల్లోనూ ప్రగతి పరుగులు తీసేలా ఎంకతల వద్ద ఇన్నోవేషన్ క్లస్టర్ ని ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రాంతంలో వికారాబాద్ కు అతి చేరువలో గిరిధారి సంస్థ నిర్మిస్తున్న నిర్వాణ ప్రాజెక్టు పనులు ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. ఇదే ప్రాంతంలో పచ్చటి పరిసరాలు, పెట్టుబడికి అద్భుతమైన రాబడి, కోరుకునే వారికి కరెక్ట్ చాయిస్ గా సంరక్ష ఫార్మ్స్ ప్రాజెక్ట్ ను డిజైన్ చేసింది గిరిధారి కన్స్ట్రక్షన్స్. ఫ్యూచర్ ట్రెండ్స్ ను ప్రజెంట్ డే అంచనా వేస్తూ ప్రాజెక్టులు డిజైన్ చేయడంలో ఇండస్ట్రీలో ముందుండే సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. కాలుష్యానికి దూరంగా సిటీకి చేరువలో ఉండాలనుకునే వారి కోసం ప్రపంచ స్థాయి సదుపాయాలు, ప్రమాణాలతో ప్రాజెక్టులను సిద్ధం చేస్తోంది. హైదరాబాద్, మహబూబ్ నగర్, జహీరాబాద్, వికారాబాద్లలో లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలను డెవలప్ చేస్తోంది.
తెలంగాణ జిల్లాలకు మంచి లైఫ్ స్టైల్ అందిస్తున్న మీకు కంగ్రాచులేషన్స్. సో ఎక్కడెక్కడ ఇంకా కొత్తగా ఏమైనా స్టార్ట్ చేయడం జరిగిందంటారు, ఏం చేస్తారు? మహబూబ్ నగర్లో మా గ్రీన్ కౌంటీ అనేది అపార్ట్మెంట్స్ కానీ విల్లాస్ కానీ అంటే ఆల్ ఫెసిలిటీ ఉండేటట్టు, దాంతోపాటు వికారాబాద్ కానివ్వండి, జైరాబాద్ కానివ్వండి, చర్చల్ల కానివ్వండి, షాద్ నగర్ కానివ్వండి, ఇప్పుడు కొత్తగా వరంగల్ స్టార్ట్ చేయబోతా ఉన్నాం. అదే రకంగా సూర్యాపేట స్టార్ట్ చేయబోతున్నాం, నల్గొండ. అంటే ఈ రకంగా ప్రతి ఒక్కటి మా కంపెనీ సూచ్ చేసుకోవాలి ఏంటంటే ప్రతి ఒక్క కస్టమర్కు అందుబాటులో ఉండేటట్టు కూడా ప్లాన్ చేసుకొని అన్ని ప్రోడక్ట్ ఉండేటట్టు. ఎప్పుడు సార్ మీరు విల్లాస్ ప్లాట్స్ మాకు అందిస్తా ఉన్నారు, మాకు కొంచెం అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఇవ్వాలని చెప్తే రాకం జిల్లా దగ్గర ఒక సంరక్షణ ఒక 10 గుంటాస్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటే వాళ్ళు వీకెండ్ వెళ్ళిపోయి వెజిటేబుల్స్ కానివ్వండి లేకపోతే ఫ్రూట్స్ కానీ వాళ్ళు సొంతగా ఫార్మింగ్ చేసుకొని వీకెండ్ ఎంజాయ్ చేయాలనే ఉద్దేశం మీద అది కూడా ఒకటి క్రియేట్ చేసింది కంపెనీ. అట్లా కేదారి కన్స్ట్రక్షన్ లో అన్ని పర్మిషన్స్ తో కూడుకున్నది. అంటే గవర్నమెంట్ పర్మిషన్స్ కూడా అప్రూవల్, ప్రతి పర్మిషన్ తీసుకుని మేము చేస్తాం. కాబట్టి కస్టమర్ చాలా హ్యాపీగా ఉంటారు మా కంపెనీలో. సో ప్రెసెంట్ ఏంటి అంటే వచ్చే కస్టమర్ లొకేషన్ తో పాటు ఎలాంటి స్పెసిలిటీస్ ఉన్నాయనేవి కూడా ఎక్కువగా చూసుకుంటూ ఉంటారండి. సో మరి ఎలాంటి స్పెసిలిటీస్ ఇస్తున్నారు? ప్రతి ఒక్క వెంచర్లో మేము స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, క్లబ్ హౌస్ కానివ్వండి, అండ్ జిమ్ కానివ్వండి, అంటే ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ వాళ్ళకు కూడా ఫెసిలిటీ కలిపి పెద్దవాళ్ళకైతే రచ్చబండ ఒకటి ఏర్పాటు చేస్తా ఉన్నాం. అండ్ వాకింగ్ ట్రాక్ కానీ అన్ని ఫెసిలిటీస్ ప్రతి ఒక్క వెంచర్లో ప్రయారిటీ ఇస్తాం. ఫస్ట్ నెంబర్ 1 ప్రయారిటీ వచ్చేసి మేము చెట్ల మీద ఇస్తాం. ట్రీస్ అనేది ఎన్విరాన్మెంట్ బాగుండాలనేది ఫస్ట్ చూస్తాం. దాని తర్వాత హెల్త్. ప్రతి ఒక్కరు ఈ మధ్యకాలంలో మొత్తం కంప్లీట్గా హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి కాబట్టి కరోనా టైంలో కూడా మనం రక్షించిన ఆక్సిజన్ కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్పడం కూడా అది ఏం జరుగుతుందంటే చెట్టు నాటాలి. ప్రతి ఇంట్లో మినిమం 10 ట్రీస్ అన్న నాటుకోవాలి. ఆక్సిజన్ అంటే మనం 100% మన హెల్త్ పరంగా కూడా బాగుంటుంది. కాబట్టి మా ప్రతి వెంచర్లో కానివ్వండి, ప్రతి గెటెడ్ కమ్యూనిటీలో ప్రతి దానిలో మేము ఫస్ట్ ప్రయారిటీ చెట్లకి ఇస్తూ ఉంటాం. acres లో 120 విల్లాస్, ప్రీమియం లగ్జరీ విల్లాస్ కిస్మత్పూర్లో ఆల్రెడీ 80% వరకు కూడా కంప్లీట్ అయిపోయింది. చాలా బ్యూటిఫుల్ అంటే రివర్ వ్యూ ఉంటుంది. మా 15 acres ఆనుకొని 6000 acres ఓపెన్ ప్లేస్, రాజానగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. ఆక్సిజన్ అంటే గిరిదారి కన్స్ట్రక్షన్ మా కంపెనీ ఎక్కడ చేపట్టినా లొకేషన్స్ కూడా చూస్ చేసుకోవడం ఏం జరుగుతుంది అంటే ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఆల్మోస్ట్ పొల్యూటెడ్ అయిపోతా ఉన్నాయి, సిటీ పెరుగుతూ ఉంది. సో దానికి అనుకూలంగా మనం కిస్మత్పూర్ లో ఆ ఏరియా చూస్ చేసుకున్నాం. 6000 acres అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఆ ఏరియా బ్యూటిఫుల్ ఆక్సిజన్ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్కి వెళ్ళి ఆల్మోస్ట్ అదే ఏరియాలో అయిపోతా ఉన్నారు. అక్కడ విల్లాస్ కానీ బార్డ్స్ ఆల్సో ఆ ఏరియాలో నియర్ బై గండిపేట అండ్ హిమాయసాగర్, అది కూడా మనకు మంచి వాటర్ 100% వాటర్ ఉంటాయి కాబట్టి బ్యూటిఫుల్ గా నడుస్తా ఉన్నారు. దట్ వెంచర్ ఆల్సో. చూశారు కదా ఇవాళ సుజన్ మీడియా రియల్ సిటీలో ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ హ్యాపెనింగ్స్ అండ్ అప్డేట్స్ గురించి. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ ఎస్టేట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేస్తుంది మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ. అంతవరకు సెలవు, నమస్కారం.